ప్లీజ్ సార్. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన గౌరవనీయులు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, గౌరవనీయులు ఏఎం రత్నం సార్ గారికి, డాక్టర్ పి ముత్తువేల్ రాజు గారికి, అమ్మయ్య నాయుడు గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరికీ నా మనస్పూర్వక నమస్కారాలు. నేను గత 35 ఏళ్ల నుంచి అమెరికాలో స్థిరపడ్డాను. నా అడల్ట్ జీవితం అంతా అక్కడే గడిచింది. అయినా కూడా ఇలాంటి సభకు రావడం, దీంట్లో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ముఖ్యంగా రత్నం సార్ గారు ఇలా ఇన్వైట్ చేయడం ఒక అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఒక కుటుంబ సభ్యులతో పాల్గొనడం అనేది ఎవరికైనా సంతోషాన్ని ఇస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక సంస్థకు నాంది పలుకుతున్నారు రత్నం గారు, తమ్మయ్య నాయుడు గారు. ఇక్కడ మీరందరూ కలిసి ఒక సంస్థకు నాంది పలికారు. ఏదైనా నాంది పలికినప్పుడు అంత తొందరగా ప్రజలు గుమికోడు. తమ్మయ్య నాయుడు గారి బాధ అర్థమైంది. ఆయన ఆవేదన, ఆయన బాధ అర్థమవుతుంది, మన అందరికీ అర్థమవుతోంది. కానీ కూడా దాంట్లో పెద్ద డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడికి మీరు ఒక ఆదివారం ఏదో హాయిగా ఇంట్లో కూర్చొని ఏదో టీవీ చూస్తానో, లేదంటే కుటుంబ సభ్యులతో పిల్లలతోనో టైం గడపాల్సిన సమయం. అట్లాంటి సమయం వదిలేసి మీరు ఇక్కడికి రావడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇక్కడికి రావడం కూడా మీ స్వార్థానికైతే మీరేం రాలేము. ఇక్కడికి ఏదో ఒక సంస్థలో పాల్గొందాం, ఏదో ఒక సేవ చేద్దాం, ఏదో ఒక మంచి పని చేద్దాం అనే సదుద్దేశంతో మీరందరూ కొద్దిమంది అయినా కూడా, మంచి మనసు ఉండేవాళ్ళు 10 మంది చాలండి, 10,000 మంది అవసరం లేదు. ఇక్కడికి వచ్చిన 10 మంది ఇంకొక నెల గడవనియండి, 100 మంది అవుతారు, 100 మంది 1000 అవుతారు, 1000 అనేది 10,000 మంది 1,00,000 అవుతారు. ఒకే ఒక ఉద్దేశం ఉండాలని, ఏదైనా మనము మంచి చేయాలి అంతే, దట్స్ ఇట్. మన భగవద్గీతలో కూడా చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు, నువ్వు ఏదైనా పని చేసేంత వరకే నీ కర్తవ్యం, దాని ఫలితాన్ని ఆశించొద్దు అంటాడు. ఫలితాన్ని ఎప్పుడైతే మనం ఆశిస్తామో అప్పుడు ఒక దుఃఖం అనేది మనలో వెంటనే స్టార్ట్ అవుతుంది. నేను ఇంత కష్టపడ్డా, నేను ఇంత చేసినా నాకేమొస్తుంది అని ఎప్పుడైతే ఆలోచన బయలుదేరుతుందో అప్పుడు స్వార్థం అనేది బయలుదేరుతుంది. అప్పుడు ఒక విధమైన దుఃఖం కానీ, ఒక విధమైన డెస్పరేషన్ కానీ, మనసు అల్లజడిగా ఉంటుంది. కానీ నాకు ఏది అవసరం లేదు, నేను చేయాల్సింది నేను చేస్తున్నా, ఒక మంచి పనిలో పాల్గొంటున్నా అని ఎప్పుడైతే ఒక మనిషి అనుకుంటాడో దాని సంతృప్తే వేరు, దాని విధానమే వేరు. ఆ మనశ్శాంతి అనేది, అది ఇచ్చే మనశ్శాంతి అనేది అది వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ గుమికూడిన ఈ 10 మంది ఒక మంచి ఉద్దేశాన్ని అలాగే గుండెల్లో దాచుకొని, మంచి చేయాలి అనే ఉద్దేశాన్ని గుండెల్లో పెట్టుకుని ముందు అడుగు వేయాలని మనం అందరం వచ్చాం. ఈ సభలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది.
సార్ గారి ఆధ్వర్యంలో, రత్నం గారి ఆధ్వర్యంలో, తమ్మయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్నో సంఘాలు ఉన్నాయి ఈ కులంలో. అసలు కులములోనే ఎన్ని పేర్లు ఉన్నాయి? 100 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంది. దట్స్ ఓకే. ఆ సోషల్ స్ట్రక్చర్ని బట్టి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి రకరకాల పేర్లు ఉన్నాయి, కరెక్టే. కానీ అందరూ ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. నేను ప్రైమ్9 ఛానల్ ఒక 2 ఏళ్లుగా తెలుగులో అనుకోండి ప్రైమ్9 టీవీ ఛానల్ రన్ చేస్తాను. మా ముఖ్య ఉద్దేశం ప్రైమ్9 టీవీ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏమంటే అణగారబడిన వర్గాలకు న్యాయం చేయాలి అనేది ఒకే ఒక ఉద్దేశం. అది ఏ కులమన్నా కానివ్వండి, మేము ఫలానా కులం అని మేము పెట్టుకోలేదు. డిసడ్వాంటేజ్డ్ పీపుల్ ఇన్ ద సొసైటీ, అణగార్చబడిన ప్రజలు, రాజకీయ అవకాశము లేని ప్రజలు, వీళ్ళకి సహాయం చేయాలి అని ఒక ఉద్దేశం పెట్టుకున్నాం. దాంట్లో మొట్టమొదట ఎవరికి అవకాశాలు రావడం లేదు? ఈ కాపు, బలిజ, రకరకాల తెలగా మీరు ఎన్ని పేర్లు వాడినా కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాదాపు 25 to 30% ఆఫ్ ద పాపులేషన్ కాపు, బలిజకు సంబంధించిన పాపులేషన్. కానీ కాపు, బలిజ అని మాట్లాడడానికి అందరూ సంశయిస్తారు. సంశయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బీసీలు సంశయిస్తున్నారా? ఇప్పుడు బీసీలు ఎంతమంది ఉన్నారు? చాకలి బీసీనే, మంగళవాడు బీసీనే, ఇట్లా ఎంతోమంది ఒక బీసీ అని ఒక పేరును పెట్టుకుని అందరూ ఒక అంబ్రెల్లా కింద పోరాడతారు. మరి ఈ కాపు, బలిజ, తెలగా ఇంకా 10 పేర్లు ఇంకా వాడచ్చు అనుకోండి, అందరూ ఒకటే కుటుంబానికి వస్తారు. మరి వాళ్ళు ఎందుకు పోరాడటం లేదు? డిసడ్వాంటేజ్గా లేరా? ఇప్పుడు రండి, ఇప్పుడు నేను ఒక చిన్న పల్లె ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. తిరుపతి దగ్గర మదనపల్లికి 40 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న పల్లె మాది. అంతా చూస్తే ఎంత ఉంటాయి? 30-40 ఇళ్ళు ఉంటాయి మా ఊర్లో. మా చుట్టుపక్కల పల్లెలు దాదాపు 100ల కొద్ది పల్లెలు ఉన్నాయి. ఈ పల్లెల్లో నేను కళ్ళారా చూశాను. పిల్లల్ని చదివించుకోవడానికి అవకాశాలు లేవు, ఇల్లు గడవడం కష్టం, ఫైనాన్షియల్గా దెబ్బతిన్నారు. ఎందుకంటే ముఖ్యంగా నేను రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని. అక్కడ మాకు నీటి సౌకర్యం అనేది లేదు. ఇట్లాంటి ఎంతోమంది ఎన్నో పల్లెల్లో, ముఖ్యంగా ఈ సామాజిక వర్గానికి, మన సామాజిక వర్గానికి చాలా కష్టాలు పడుతున్నాయి. కానీ వారి గురించి ఫైట్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో ఈ సామాజిక వర్గం అణగార్చబడిన కేటగిరీలోకి చెందుతుంది. సో ప్రైమ్9 ఛానల్ మా ఉద్దేశం ఏంటి? అణగార్చబడిన వర్గాలకు న్యాయం చేయడం. కాబట్టి అన్ని వర్గాలకు కోసం పోరాడుతున్నాం. ముఖ్యంగా ఈ సామాజిక వర్గానికి ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఛానల్ ద్వారా గవర్నమెంట్ వారికి తెలియజేయడం, గవర్నమెంట్ అథారిటీస్కు తెలియజేయడం, ఇవన్నీ కూడా వెలుగులోకి తెస్తున్నాం. ఇలా చేయడం నాకెంతో సంతృప్తినిస్తుంది. నేనేదో మంచి చేస్తున్నాను అనే ఒక సంతృప్తి ఇస్తోంది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రావడానికి కూడా కారణం, ఒక 10 మంది ఒక మంచి కోసం ఒక గుమిగూడుతున్నారు. ఈ కార్యక్రమంలో మనం తప్పకుండా పాల్గొనాలి అని అన్నీ వదులుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పాల్గొనడం. సో ఈ అవకాశం ఇచ్చిన రత్నం గారికి, తమ్మయ్యనాయుడు గారికి, మీ అందరికీ నా నమస్కారం. కేబీ సేన ఒక పవర్ఫుల్ సేనగా ఆవిర్భావం జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి
విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి సుప్రసిద్ధ నిర్మాత, అనేక సందేశాత్మక చిత్రాలని నిర్మించి ఒక పక్కన సందేశాన్ని, మరో పక్కన విజయాన్ని రెండింటినీ కూడా సొంతం చేసుకుని తమిళ తెలుగు సినీ రంగాల్లో అగ్రశ్రేణి నిర్మాతగా కొనసాగుతున్నటువంటి పెద్దలు ఈ కేబీ సేన గౌరవ అధ్యక్షులు శ్రీ ఏఎం రత్నం గారికి, వేదిక మీద ఉన్నటువంటి కేబీ సేన కార్యదర్శి, ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి మిత్రులు తమ్మయ్య నాయుడు గారు, అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో మరో విశిష్ట అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్, అన్నిటికంటే మించి ప్రజారాజ్యం నుంచి ఇవాళ జనసేన వరకు కూడా మెగా కుటుంబంతో నిరంతరం కలిసి ఉంటూ రాయలసీమ ప్రాంతంలో జనసేన పార్టీ బలోపేతం కావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి మిత్రులు శ్రీ డాక్టర్ హరిప్రసాద్ గారు, అదేవిధంగా సుప్రసిద్ధ వ్యాపారవేత్త, అమెరికా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చెన్నై వచ్చి చెన్నైలో ఒక సంస్థని ఏర్పాటు చేసి పిఎంఆర్ గ్రూప్ గా దాన్ని ఆవిర్భవింపజేసి స్వశక్తితోటి ఒక అద్భుతమైన స్థాయికి ఎదిగినటువంటి ముత్తువేలు రాజు గారు, వారికి అదేవిధంగా చివరిగా చెప్పినప్పటికీ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తి కొండా నరేంద్ర గారు, ఆయన కూడా చిన్న స్థాయి నుంచి ఎదిగి, ఆయనే చెప్పారు ఇందాక, ఏదో మారుమూల పల్లెలో పుట్టినటువంటి నేను, ఆ చుట్టుపక్కల సరైనటువంటి సౌకర్యాలు కూడా మాకు లేవు, నీటి వసతి లేదు, ఆర్థిక పరంగా వెనకబడినటువంటి పల్లెలు మావి, అటువంటి పల్లెల నుంచి వెళ్ళి అమెరికాలో ఎప్పుడో స్థిరపడి తిరిగి స్వదేశం మీద మమకారంతో ఇక్కడ కూడా వస్తూ ఇక్కడ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఒక ఉన్నత స్థానానికి ఎదిగినటువంటి నరేంద్ర గారు, కొండా నరేంద్ర గారు, వారికి కూడా మన అందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, అన్నిటికంటే మించి గంగిగోపాలు గరిటెడే అని చదువుతారు. ఇందాక తమ్మయ్య నాయుడు గారు బాధపడుతూ తక్కువ మంది వచ్చారన్నారు, కానీ గంగిగోపాలు అంటే శ్రేష్టమైనటువంటి ఆవు పాలు ఒక గరిటెడైనా చాలనేటువంటి సామెత పరిచయం మనకు ఉంది. అలాగా మంచి క్రీమ్ అనేటువంటి, ఇవాళ చెన్నైలో ఉన్నటువంటి క్రీమ్ అని చెప్పదగినటువంటి వ్యక్తులందరూ వచ్చారు. అలా వచ్చినటువంటి కేబీ సేన అభిమానించి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ముఖ్యంగా ఈరోజు కేబీ సేన తమిళనాట మనం కూడా బలపడాలి, ఐకమత్యంగా ముందుకు వెళ్ళాలి, తద్వారా భావితరాల పిల్లలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో, ఒక సదాశయంతో, ఒక మంచి లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే ఒక సరైనటువంటి సమయంలో సరైనటువంటి సంస్థకి అంకురార్పణ చేశారు. ఇవాళ మనం ఇలాంటి సంస్థలు చిన్నగా ప్రారంభమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక కీలకమైన మార్పు తీసుకురావడానికి ఈ కేబీ సంస్థ పూర్తిగా పనిచేస్తుంది అనేటువంటి మాటను కూడా నేను ప్రత్యేకంగా నమ్ముతున్నాను. ఈ సందర్భంగా చెన్నైలో స్థిరపడినటువంటి లక్ష్మీ నరసింహ చెట్టి గారిని మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి మహానుభావుడు మద్రాస్ నేటివ్ అనేటువంటి ఒక సంస్థను ప్రారంభించి స్వాతంత్రోద్యమంలో పాల్గొని, దాంతోపాటు మొట్టమొదటి క్రెసెంట్ అనేటువంటి పత్రికని మద్రాస్ కేంద్రంగా ప్రారంభించినటువంటి లక్ష్మీ నరసింహ చెట్టి గారు తమిళనాట తెలుగుకు సంబంధించి చేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి, తెలుగు వ్యక్తిగా, బలిజ వ్యక్తిగా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి లక్ష్మీ నరసింహ చెట్టి గారు, వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ
సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా పేరు పొందినటువంటి, దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు యొక్క గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా తెలియజేసినటువంటి ఉభయ కవి మిత్రుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల యొక్క వారసులుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీరందరూ చెప్పిన విధంగా ఖచ్చితంగా తమిళనాట కూడా మనం బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన దళిత సంఘంగా కానీ, మరో పక్కన తెలుగు వారిగా కానీ కులం వరకు ప్రేమను చూపిస్తూ, మరో పక్కన అన్ని కులాల్ని కలుపుకునే విధంగా కూడా ఉంటూ, తెలుగు వారందరూ కూడా ఇక్కడ ఒక సమైక్య శక్తిగా ఉండగలిగితే ఖచ్చితంగా రేపు జరిగేటువంటి అనేక మార్పులకి ఈ సంఘమే కారణమవుతుంది అనేటువంటి మాటను కూడా నేను ప్రత్యేకంగా నమ్ముతున్నాను. అందుకే ఇవాళ అమ్మాయినాయుడు గారు ఎంత బాధపడినప్పటికీ కూడా మీ ప్రయత్నం మీరు చేశారు. మీ ప్రయత్నం లోపం లేదు, దాని గురించి మీరు అసలు ఇబ్బంది పడాల్సిన పనే లేదు. మేము వచ్చామంటే రత్నం గారు వారు పిలిచారు, తప్పనిసరిగా రత్నం గారు లాంటి వ్యక్తి పిలిస్తే ఇంతలో దీంట్లో ఒక సగం మంది కాదు, 1/4 అంటే 10 మంది కూడా వస్తాం రత్నం గారు పిలిచారు కనుక. అదేవిధంగా అమ్మాయినాయుడు గారు మంచి ఉద్దేశంతో కార్యక్రమం చేస్తున్నారు కనుక వస్తాం. అందువల్ల పిలిచాం వ్యక్తుల్ని, కొంతమందిని, వారు కొంత పెద్ద పొజిషన్ లో ఉన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కువ మంది లేదనేటువంటి భావాన్ని మీరు తుడిచిపెట్టేయండి. అదేమీ లేదు. ఇది ఇలాగా నెమ్మదిగా పెరిగి ఒక హంబుల్ బిగినింగ్ అంటారు, ఇంగ్లీష్ లో పదే చెప్తారు ఆ మాట. ఎప్పుడైనా సరే బిగినింగ్ ఎప్పుడు కూడా హంబుల్ గానే ఉంటారు. అలాంటి హంబుల్ బిగినింగ్ తో మీరు ప్రారంభించారు. కాకపోతే దీన్ని ఒక సరైన విధానంలో, ఒక క్రమశిక్షణాయుతంగా అందరినీ ఇముడ్చుకునే విధంగా, ఇంక్లూజివ్ మెథడ్ అంటాం మనం, అందరినీ కలుపుకునేటువంటి తత్వం ఉండాలి. వీళ్ళే ఉండాలి, వాళ్ళు ఉండకూడదు అనేటువంటి మాట కాకుండా ఇంక్లూజివ్ సిస్టమ్ లో అందరినీ కలుపుకుంటూ వెళ్ళి దీన్ని విస్తృతపరుచుకుంటే తమిళనాట ఇదే పెద్ద సంఘం అవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్నాయనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను నమ్ముతున్నాను. అదేవిధంగా ఇందాక చెప్పిన విధంగా కేపీ కాపు బలిత సంఘంతో పాటు సమాజంలో ఎవరైతే ఇతర వర్గాల వారు, వెనకబడిన వర్గాల వారు, అట్టడుగు వర్గాల వారు ఉన్నారో వారిని కూడా కలుపుకోండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా కాపు బలిజలు పెద్దన్న పాత్ర పోషించాలి అనేటువంటి మాట చాలా కాలం క్రితం సమావేశంలో చెప్పారు ఆయన. పెద్దన్న పాత్ర అంటే ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటాడో, అన్నయ్య ఎలా ఉంటాడో, అన్నయ్య తమ్ముళ్ళు ఎలా చూసుకుంటాడో అలాగా అన్నయ్య కుటుంబాన్ని చూసుకుంటూ తన కుటుంబం అంటే కాపు బలిజలు, దాంతో పాటు ఇతరత్ర కులాల వారిని కూడా కలుపుకుంటూ, వెనకబడి కులాలను కలుపుకుంటూ ఒక మంచి అన్నగా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత కాపు బలిజల మీద ఉందనేటువంటి మాట కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాన్ని కూడా ప్రత్యేకంగా మీరు తీసుకోండి. ఇవాళ మీ అందరికీ కూడా నేను రావడంలో మరో అంశం ఏంటంటే, రత్నం గారు పిలిచారు, వచ్చాను. దాంతో పాటు మీ ముందు నిలబడి ఇవాళ ఇలాగా ఒక మంత్రి హోదాలో, ఒక శాసనసభ్యుల హోదాలో నిలబడి మాట్లాడుతున్నారంటే దానికి కారణం కొడెదల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటను కూడా ఆయన ఇచ్చినటువంటి ఆశీస్సుల వల్ల, సహకారం వల్ల ఇవాళ రాష్ట్ర మంత్రిగా నేను ఉండగలిగాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలనా దక్షుడి యొక్క టీంలో నేను కూడా వెంపన్న కాగలిగాను. అదేవిధంగా పేదవాడి మొహంలో చిరునవ్వు చూడాలనేటువంటి ఆలోచనతో, పేదవాడికి కష్టం వస్తే నేనున్నానంటూ ముందుకు వచ్చేటువంటి ఆలోచనతోటి రాజకీయ పార్టీని పెట్టి, ఆ రాజకీయ పార్టీ ద్వారా అధికారంలో ఇవాళ భాగస్వామి అవ్వడం మాత్రమే కాకుండా ఆయన చేపట్టినటువంటి శాఖలు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ నీటి పారుదల శాఖ, దాంతో పాటు అటవీ సంరక్షణ శాఖ, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక శాఖ, ఇలాంటి అద్భుతమైన శాఖలన్నింటినీ చేపట్టి వాటి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచరుడిగా నేను ఇవాళ మంత్రివర్గంలో ఉండడం కూడా నాకు ఆనందాన్ని కల్పిస్తుందనే మాటని మీ అందరికీ మనవి చేస్తూ, అదేవిధంగా ఈ కులం నుంచి అనేక మంది గొప్పవాళ్ళు పుట్టినటువంటి
ప్రత్యేకత ఉంది. శ్రీకృష్ణదేవరాయలు గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, ద్వారం వెంకటస్వామి నాయుడు గారు కానీ, కోడి రామమూర్తి గారు కానీ, సావిత్రి గారు కానీ, అదేవిధంగా కొణిదెల చిరంజీవి గారు కానీ, అదేవిధంగా ఇప్పటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇలాంటి అత్యుత్తమ వ్యక్తుల్ని ప్రసాదించి నవోన్మేష సుందర వదనాల విధంగా జరుగుతున్న కేబీ, ఆ కేబీకి సంబంధించినటువంటి ఈ సంఘం దినదిన ప్రవర్తమానమై ఖచ్చితంగా మంచి సంస్థగా రూపొంది తమిళనాట మన ఉనికిని, మన అస్తిత్వాన్ని, మన యొక్క గొప్పదనాన్ని, మన యొక్క బలాన్ని నిలబెట్టుకునే విధంగా మీరందరూ కృషి చేయాలని, దానికి అవసరమైనటువంటి సపోర్ట్ ని ఆంధ్రప్రదేశ్ నుంచి మేము కూడా అందిస్తామనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతకుముందు ఒక సోదరు చెప్పారు, ఇక్కడ తెలుగు భాష ప్రాముఖ్యతను నిలబెట్టడం కోసం ఈ ప్రభుత్వంతో మాట్లాడాల్సిన ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం మీద కూడా ఉందనేటువంటి మాట ఖచ్చితంగా భాషా సాంస్కృతిక శాఖ కూడా మా మంత్రివర్గంలోనే ఉంది కనుక ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా రత్నం గారు ఒక పెద్ద ఎస్ఐటి సంస్థకి నేను మళ్ళీ చెప్తున్నాను, రత్నం గారు తీసినటువంటి సినిమాలు కానీ, ఇచ్చినటువంటి సందేశాలు కానీ, సాధించినటువంటి విజయాలు కానీ, ఇవన్నీ కూడా కేబీ సంస్థ ముందుకు వెళ్ళడానికి, కేబీ సేన ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నేను ఈ మధ్యకాలంలోనే నాకు ఆయనతో ఎక్కువ పరిచయం చూసినప్పుడు నాకు ఆశ్చర్యాన్ని చూసినట్టు అనిపిస్తుంది రత్నం గారిని చూస్తే. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతోటి ఏ రకంగా పురోగతి సాధించాలి, తన వ్యక్తిగతంగా మాత్రమే కాదు సమాజం మొత్తం ఎలా పురోగతి సాధించాలి, ఆయన పుట్టినటువంటి కులం ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన నిరంతరం చేసేటువంటి వ్యక్తి రత్నం గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా ఉంటున్నాం. రత్నం గారి యొక్క ఆలోచనలు, తమ్మయ్య నాయుడు గారు లాంటి వ్యక్తి తాలూకు ఫలితనం, ఈ రెండు కలిసి, అదేవిధంగా కంపెనీలో చాలా మంది ఉన్నారు, అందరూ కలిసి ఈ కేబీ శాఖని మరింత ముందుకు తీసుకెళ్లాలని, దానికి అవసరమైనటువంటి సపోర్ట్ ని మేమందరం కూడా తప్పనిసరిగా మీకు అందిస్తామనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు ప్రధానమైనవి ఈ వేదిక నుంచి మనం చూస్తే, సరే రాజకీయాల్లో ఉన్న మమ్మల్ని అలా పక్కన పెడితే కాసేపు ఒక పక్కన రత్నం గారు కానీ, ఒక పక్కన నరేంద్ర గారు కానీ, ఆ పక్కన ముత్తువేలు రాజు గారు కానీ, వాళ్ళు చూడండి, వారందరూ కూడా వారి జీవితాల్లో చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళు. చిన్న స్థాయి నుంచి ఎదగడం అంటే చాలా మంది ఎదుగుతారు, కానీ దేశం మొత్తం, కనీసం రాష్ట్రం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తులు ఆ ముగ్గురు. అది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. దయచేసి మీ అందరికీ కూడా నేను మనవి చేసేది, వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే రాబోయే తరానికి చెందినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇలాంటి లక్షణాలు తెలియజేసి 100% మనం కష్టపడాలి, బాగా చదువుకోవాలి, తీసుకున్నటువంటి ఏ పని అయినా సరే కష్టపడే కంటే కూడా ఇష్టపడి పనిచేయాలి అనేటువంటి మాటను పిల్లలకి నేర్పి, ఆ నేర్పే క్రమంలో ఇలాంటి వ్యక్తుల తాలూకు కథల్ని ఒక స్ఫూర్తిగా వాళ్ళకి అందిస్తే ఖచ్చితంగా వాళ్ళు తమ జీవితాల్లో తాము ఎంచుకున్న రంగాల్లో పైకి రాగలుగుతారనేటువంటి మాటను కూడా నేను గట్టిగా నమ్ముతున్నాను. అందుకే ఇవాళ నేను కూడా ఈ వేదిక నుంచి వారి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను అనేటువంటి మాటను కూడా మీ అందరికీ మనవి చేస్తూ, ఇందాక నేను వచ్చే ముందు ప్రభు గారు మాట్లాడారు, నేను ముందుగానే విన్నాను. బట్ ఆయన చెప్పినటువంటి మాటల్లో మనకి అర్థమైంది, ఏదైతే మనకున్న బలం సప్రెస్ చేయబడిందో, తమిళనాడు కూడా మనకున్నటువంటి బలం ఎంతో గొప్ప బలం ఉన్నప్పటికీ కూడా చాలా సందర్భాల్లో పెట్టూ ఉంటాం. మదురైలో కానీ, తంజావూరులో కానీ, అదేవిధంగా చెన్నై పట్టణంలో కానీ, సిటీలో కానీ, ఇలాంటి చోట్ల చాలా బలం ఉంది, కానీ ఈ బలాన్ని సప్రెస్ చేశారు, అణక్కు దొక్కారు అనేటువంటి మాట ఏదైతే ఆయన చెప్పారో దాన్ని మళ్ళీ రిజ్యూమ్ చేయడానికి, మళ్ళీ పునరుద్ధరించడానికి, మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఒక సమైక్య శక్తిగా రూపొందించడానికి, దాన్ని ఆ రకమైనటువంటి స్థితిలో దిశలో తీసుకువెళ్ళడానికి ఈ కేబీ సేన ఒక అస్త్రంగా ఉపయోగపడాలనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
అలాంటి కార్యక్రమాన్ని మీరు అందరూ చేపట్టాలని, ఇలాంటి ఇవాళ ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. తమిళనాడు గారు మీరు బాధపడడానికి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇది ఇక్కడితోనే అయిపోయింది అనుకుంటే మీరు బాధపడాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. కాబట్టి ఇంకా ఇంకా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరింతగా సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మంది తమిళనాడు స్థిరపడిన తెలుగు వారికి నా తెలుగు భాష మీకు కొంచెం అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఎందుకంటే కొంచెం మేము పూర్తిగా గోదావరి జిల్లా వ్యక్తులు కనుక మా తెలుగు కొంచెం ఏ రకమైన ప్రభావం లేనటువంటి తెలుగు మాది. మీకు ఉందనుకోండి, మీకేమవుతుందంటే ఈ తమిళనాడు ప్రభావం ఉంటుంది. అదేవిధంగా చిత్తూరు రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొంచెం కన్నడ, కొంచెం తమిళ ప్రభావం ఉంటుంది. అదేవిధంగా విశాఖపట్నం ఆ పై ప్రాంతం వాళ్ళకి ఒరిస్సా ప్రభావం ఉంటుంది. మాకు ఏ ప్రభావం లేనటువంటి జిల్లాల వాళ్ళకి మాకు అందువల్ల మా తెలుగు భాష కొంచెం ఏ ప్రభావం లేని స్వచ్ఛమైన తెలుగు భాష ఉంటుంది. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడితే నీకు అర్థం కాదేమో అని నాకు అనుమానం. ఎందుకంటే మీరందరూ వేరే రకమైన తెలుగు అలవాటు పడిపోయారు కనుక దయచేసి ఏదైనప్పటికీ కూడా భాష పూర్తిగా అర్థమైనా అవ్వకపోయినా దాని సారాంశం మీకు అర్థమై ఉంటుంది. ఆ సారాంశాన్ని అడ్జిస్ట్ ఏదైతే ఉందో, ఆ సెంట్రల్ ఐడియా ఏదైతే ఉందో దాన్ని క్యాచ్ చేసి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నేను కానీ హరిప్రసాద్ గారు కానీ మేమిద్దరం కూడా చాలా కష్టపడి రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చాం. ఆయన కూడా ఎంతో కాలంగా ప్రజారాజ్యం నుంచి కూడా ఈ పార్టీతోటి, ఆ కుటుంబంతో ఉండి పూర్తిగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇవాళ ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. అదేవిధంగా నేను రాజకీయాల్లో దాదాపు 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఒక ఎమ్మెల్సీగా, తర్వాత ఇవాళ ఎమ్మెల్యేగా, మంత్రిగా మేమందరూ కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. దయచేసి మిమ్మల్ని కూడా మేము కోరేది, మీరు అందరూ కూడా అలా కష్టపడి మీ రంగాల్లో పైకి వచ్చిన వాళ్ళే. మీ పిల్లలకి నేర్పమని చెప్తున్నాను. మీ పిల్లలకి ఇన్స్పిరేషన్ గా ఇటువంటి అంశాలను నేర్పి, ఎవరైతే నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ లక్ష్మీ నరసింహ చెట్టి గారి పేరు ఎందుకు చెప్పారంటే మెడ్రాస్ లో ఆయన చాలా పేరు తెచ్చుకున్నారు కనుక. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి యొక్క జీవితాన్ని ఉదాహరణలుగా చూపించి వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకు వెళ్లేలా చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలను సాధిస్తామనేటువంటి మాటని మరొకసారి మనవి చేసుకుంటూ, ఇవాళ చిన్నగా ప్రారంభమైనటువంటి ఈ కేబీ సేన, నీవు నేను మనం జనం 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 ప్రభంజనం, ఆ ప్రభంజనమే ఈ కేబీ సేన కావాలనేటువంటి మాటతోటి మీ అందరూ ఒక సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై ఓం ప్రభు వెంకటేశ్వర. ఆ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మొదలు పెట్టారు కాబట్టి ఆ దేవుని ఒకసారి స్మరించుకుందాం. శ్రీమన్ కృపాజననిధి కృత సర్వలోక సర్వజ్ఞ శక్తి తవస్తర సర్వశేషి స్వామి సుశీల సులభాష పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్ది. ఆ దేవదేవుని అనుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టిన మన సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు ఏ రత్నం గారు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ సభను ఆర్గనైజ్ చేయడం, ఆయన పిలుపు మేరకు, ఆయన మీద గౌరవం మేరకు ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి కూడా ఇక్కడికి మన ప్రియతమ మంత్రివర్యులు, టూరిజం శాఖ మంత్రివర్యులు దుర్గేష్ గారికి మీ అందరి తరఫున, రత్నం గారి తరఫున మనస్ఫూర్తిగా ముఖ్య అతిథి నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, థ్యాంక్ యూ సార్. యు ఆర్ ఆల్వేస్ స్మైలింగ్, షార్పింగ్ అండ్ ఇన్స్పిరేషన్ టు ఆల్ ద యంగ్ లీడర్స్ లైక్ us. మిమ్మల్ని చూస్తూ మీ యొక్క ఓపికతో ఒక మాట చెప్పాలి దుర్గేష్ సార్ గురించి. ఈరోజు టూరిజం శాఖ ఎన్నో సంవత్సరాలుగా నేను ఎప్పుడు అనుకున్నాను, తమిళనాడులో టూరిజం చాలా డెవలప్ అయింది, ఇక్కడ చిన్న కొండ మీద ఒక గుడి ఉన్నా కూడా వాళ్ళు టూరిజాన్ని డెవలప్ చేసి అక్కడ లోకల్ గా చాలా మంది సర్వైవ్ అవ్వడానికి ఉపయోగపడేట్టు చేస్తారు ఈ తమిళనాడు గవర్నమెంట్ అనుకునేవాడిని. కానీ ఈరోజు ప్రపంచ టూరిజం శాఖ ఆంధ్ర వైపు చూసే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అయితే ఏమి, అడ్వెంచర్ టూరిజం అయితే ఏమి, డివైన్ టూరిజం అయితే ఏమి, సీ బీచ్ టూరిజం అయితే ఏమి,
టూరిజం పైన రకరకాల నిబంధనలు చేసి అన్ని విధాలుగా ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్ ని ఇన్వైట్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో టూరిజం శాఖను పరుగులు పెట్టిస్తూ ఒక జనసేన మంత్రివర్గగా మనవాడిగా ఈరోజు ఒక తనదైన స్థానాన్ని ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజల గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న అన్న దుర్గేశ్వర గారికి మరొకసారి మీ అందరి తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అలాగే కొండా నరేంద్ర గారు ఆయన నాకు కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. మేమిద్దరం కూడా ప్రజారాజ్యంలో రాజకీయాలకి నేను డాక్టర్ గా ఉన్నాను, ఆయన ఇంజనీర్ గా యుఎస్ నుంచి వచ్చి అంటే దాంట్లో మన వాళ్ళు చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఇప్పుడు కాకపోతే మనం ఎప్పుడు ఆయన చోదరుడు వాదుడుగా ఉంటాము అనే ఆలోచనలో ఆయన అమెరికా నుంచి ఒక వెల్ సెటిల్డ్ పొజిషన్ లో ఉన్న రావడం, మళ్ళా ఈ యొక్క రాజకీయంలో సరే ఆ ప్రజారాజ్యం అయిన తర్వాత బ్యాక్ వెళ్ళి ఈ రోజు మనం అందరం కూడా గర్వించదగ్గ వ్యక్తిగా ఒక ఎన్విడియాలో గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ అంటే చాలా పెద్ద పొజిషన్ లో ఉన్న నరేంద్ర గారు ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఇన్విటేషన్ ఫ్రమ్ రత్న గారు, ఏఎం రత్న గారు. అంటే ఆయన అంత సమయం లేకున్నా పెద్దలు రత్న గారు, మన నాయుడు గారు, తమ్మయ్య గారు ఇన్విటేషన్ మేరకు ఈ రోజు వచ్చినందుకు ప్రత్యేకంగా నరేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన ముత్తువేలు రాజు గారు నాకు ఇంతకు 2 మీటింగ్స్ లో కూడా చూశాను. వెరీ మచ్ సర్ప్రైజ్డ్. వే బ్యాక్ అంటే ఇందాక మనం చెప్తున్నాం, ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలంటే మొట్టమొదట మనం మాట చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఎప్పుడు మనందరం కూడా మన కులాన్ని ప్రేమించాలి. తప్పులేదు, 1,00,000 మందిలో చెప్పండి నేను నా కులాన్ని ప్రేమిస్తానని, దాంట్లో తప్పే లేదు. ధైర్యంగా చెప్పండి, దమ్ముగా చెప్పండి నేను నా కులాన్ని ప్రేమిస్తానని. కానీ అట్ ద సేమ్ టైం ఇతర కులాలను గౌరవిస్తానని చెప్పండి, ఇతర కులాలను గౌరవిస్తానని చెప్పండి. వారు ఎవరైనా వచ్చు, రెడ్డి కమ్మ అవ్వచ్చు, బీసీలో అవచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అందరినీ గౌరవించాలి. మనకన్నా ఎదిగిన కులాన్ని చూసి నేర్చుకోవాలి. మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే మన క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, మనకు రాలేదు. మనం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే మనం ఎలా పని చేయాలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని చూసి నేర్చుకోవాలి. మనం ఈ రోజు ముందుకు వెళ్ళాలి, అడుగు ముందుకు వెళ్ళాలంటే మనకన్నా ఎదిగిన కులాన్ని చూసి అసూయపడకుండా వాళ్ళు ఏం చేస్తే మనకన్నా అధిక స్థాయిలోకి వెళ్ళారు, మనకన్నా ఎత్తుకెళ్ళారు అని ఆలోచించి మనం అడుగులు ముందుకు వేయాలి. అలాగే 30 ఏళ్ల ముందు ఆలోచించి మన వాళ్ళు ఎవరు అమెరికా పోవాలంటే ఆలోచించే పరిస్థితుల్లో నేను అమెరికా వెళ్ళాను, అమెరికా తిరిగాను. ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు వెళ్తున్నారు. కానీ మనం అనుకుంటున్న ఎదిగిన 2 కులాలు 40 ఏళ్ల ముందు అక్కడికి వెళ్ళిపోయాయి. అక్కడ వాళ్ళందరూ ఎంటర్ప్రినర్స్ గా ఉన్నారు. మన వాళ్ళు ఈ రోజు ఇప్పుడు నెంబర్ ఎక్కువ ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా పెద్దగా ఉన్నారు. అలాగా 30 ఏళ్ల ముందే అమెరికాకు వెళ్ళి తిరిగి మన దేశం ఎంతైనా మన గాలి, మన దేశం ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తున్న ముత్తువేలు రాజన్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన కూడా మన రత్న గారు పెద్దలు, ఆయన ఇన్విటేషన్ మేరకు, తమ్మయ్య గారి ఇన్విటేషన్ మేరకు. కానీ ఇంతమంది పెద్దవాళ్ళు ఈ డాన్స్ మీద అక్కడ విశాఖపట్నం నుంచి ఇక్కడికి వచ్చి, అమెరికాలో ఇండియాలో వచ్చి, నరేంద్ర గారు ఇక్కడికి వచ్చి మనం పిలిస్తే ఇక్కడున్న వాళ్ళేంటి మన నాయుడు గారు బాధ అర్థం చేసుకున్నాము మనందరం కూడా. కానీ నాయుడు గారు చెప్తున్నాను, ఒక విత్తనం, ఒక మహావృక్షం, మామిడి తీయని మామిడి పండించే మహావృక్షం ఎందులోంచి వస్తుంది? ఒక చిన్న విత్తనం మొట్టెలోంచి వస్తుంది. ఇది మొదలు. ఈరోజు ఈ సభ, రేపు పొద్దున్న రత్నం గారు ప్రెసిడెంట్ గా ఉన్న ఈ సభ, రేపు నేను చెప్తున్నాను రాబోయే రోజుల్లో అత్యధికమైన బలమైన ఒక వ్యవస్థగా తయారీ తీరుతుంది. ఎందుకంటే దీన్ని ప్రారంభించిన వ్యక్తి ఏ రత్నం గారు. ఆయన ఎటువంటి కష్టపడ్డాడో ఆయన ఈస్ అ వెరీ జెంటిల్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ us, బట్ ఈస్ అ గ్రేట్ పర్సన్ దట్ వి హావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఆయన తీసిన భారతీయుడు వాజ్పేయి గారు కౌగులికి గురి చేసింది. ఆయన తీసిన ఒకే ఒక్కడు సినిమా, ఇందులో నాయకన్ మోడీ గారు ప్రశంసించే విధంగా చేసింది. అటువంటి గొప్ప చిత్రాలు, సందేశాత్మకమైన చిత్రాలను తను ఏం చేసినా కూడా సందేశం ఇవ్వాలి
అని ఎవ్వరూ చేయలేనంత గొప్ప చిత్రాలు చేసిన ఏం రత్న గారు ఈ డాష్ మీద ఉన్నారు. ఇంత పెద్ద మనుషులకి ఉంటే ఇక్కడ ముందు ఉన్నవాళ్ళు ఇంతమందికి 500 మందిని ఇన్వైట్ చేస్తే రాలేదని. కానీ బట్ రిమెంబర్, నేను చెప్తున్నాను, గొప్ప మహానది గంగా నది ఇట్ విల్ స్టార్ట్ ఒక చిన్న పాయతో స్టార్ట్ అవుతుంది, తర్వాత చాలా నదులందులో కలుస్తాయి, ఒక మహానదిగా తయారైంది. ఈ రోజు మొదలైన ఈ సభ కేబీ సేన, ఈ సేన మొదటిది గుర్తుపెట్టుకోండి. ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా రాబో రోజుల్లో పెద్దలు మీరందరూ ఇంతమంది ఉన్నారు, యూత్ ఉన్నారు, మనం ముందుకు తీసుకువెళ్ళాలని ఇందాక చెప్పారు నరేంద్ర గారు. నిస్వార్థమైన ఆలోచనతో నేను పాలిటిక్స్ కూడా మనం మాట్లాడాల్సింది తప్పదు. ఆ రోజుల్లో మనం రాజుల గురించి ఎవరి గురించి చెప్పకుండా ఏ రాజు గురించి ఒక రాజు పేరు చెప్పండి అంటే మన దేశంలోనే కృష్ణదేవరాయలు అని గర్వంగా చెప్పే రాజు మనవాడని మనం గర్వంగా చెప్పుకోవాలి. అలాంటి కృష్ణదేవరాయలు లాంటి రాజు, ఆ కాలంలో రాజులు ఈ రోజు ఉడిపి మఠ పీఠాధిపతి అభినవ కృష్ణదేవరాయలని మన పవన్ కళ్యాణ్ గారు అంటే మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. నేను చెప్తాను తమ్మయ్య గారికి, తమ్మయ్య గారు ఇలాగనే జనసేన ఒక్కరితోనే మొదలైంది. ఇక్కడ మీరు 100 మందితో మొదలు పెట్టారు, అక్కడ కళ్యాణ్ గారు ఒక్కరితోనే మొదలు పెట్టారు, రత్నం సార్ ఇక్కడ 100 మందితోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే మంచి ఉద్దేశం ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, నాకు వేల మంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు, ఒక యువశక్తి నా వెనక ఉంది, ఈ యువశక్తితో నేను ఏం చేయాలనుకున్నానంటే మనం అందరం అనుకుంటాం ఏదైనా కూడా రాజకీయం బాగుంటే మనం బాగుంటామని అనుకుంటాం, అందరూ అనుకుంటాం. కానీ మనం ఎవరు కూడా రాజకీయాన్ని కరెక్ట్ చేసే సాహసం చేయలేం, అంత దమ్ము ధైర్యం. అటువంటి రాజకీయాన్ని కరెక్ట్ చేయాలనే ఆలోచనతో అడుగు ముందుకు వేసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనవాడైన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు చేసిన పనులు మరిపించే విధంగా ఈ రోజు ఆ యొక్క అరకు ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు వెలుగులు చూపించాడు, కరెంటులు ఇచ్చాడు, వాళ్ళకు రోడ్లు ఇచ్చాడు. అంటే ఒక బాలింతను మన దీంట్లో డోలీలో మోసుకుపోవాలంటే ఆయన ఏదైతే 2017-18లో ప్రజల మధ్యలో తిరిగి ప్రజలకు ఏం కావాలి, ఆ రోజు కృష్ణదేవరాయలు ప్రజల మధ్యలో మానవేషంలో తిరిగి ఏం కావాలి ప్రజలకు తెలుసుకుని చేసి మహారాజయ్యాడో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి కులమే కాదు, ప్రతి ఒక్కరికి కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావనని రాజకీయాన్ని చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైనా ఏం చేయాలి మనం చేస్తే అని ఒక గొప్ప మనసుతో, మంచి మనసుతో రాజకీయ ప్రక్షాళన చేయాలని అడుగు ముందుకు వేసి ఘోర పరాజయాన్ని చవిచూసి, ఘోర పరాజయమైనా సరే పరాజయాన్ని కూడా ఎదుర్కొనే దమ్ము శక్తి నీలో ఉంటే ఆ పరాజయం తర్వాత నీకు గొప్ప విజయం వస్తుందనే ఒక్క సీట్లో కూడా గెలవకుండా, తను గెలవకుండా ఈ రోజు 100% 100% స్ట్రైక్ రేట్ తో ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రి అయినా కూడా, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉంటారో అంతకుముందు కూడా ఉన్నారు 5 మంది ఉప ముఖ్యమంత్రులు, వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకే తెలియదు. ఈ రోజు ఒక ఉన్నతమైన వ్యక్తికి, మంచి భావాలు కలిగిన వ్యక్తికి, సమాజానికి ఏదో చేయాలని వచ్చిన వ్యక్తికి బలం వస్తే ఏం చేయొచ్చని చూపిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు గర్వంగా కారణెత్తుకొని చెప్పండి. అటువంటి నాయకుడు వెంట మనం ఉన్నామని చెప్పండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కులము ఇవన్నీ కూడా మానవత్వం తరువాతే. కానీ మనందరం కూడా ఎందుకు ఇలా ఏదో ఒక ఆశయంతో, ఏదో ఒక ఆలోచనతో ఒకటిగా ఉన్నప్పుడు బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావలసి ఉంది అని ఒక సర్పము చిన్న చిన్న సమూహాలతోనే, అలాగే ఒక పదకొట్టెడుగుని గడ్డి పోచలు చేసి కట్టుకొని వాటి ఆ ఏనుగుని ఎలాగైతే నిలవరించగలుగుతామో అలాగా మన రత్నం గారు, తమ్మయ్య నాయుడు గారు, ఇంతమంది జనాభా మనం ఉన్నాం తమిళనాడులో, మనందరం కూడా ఏం సాధించలేకపోతున్నాం, మనకు ఒక ఐడెంటిటీ లేదు అనే ఒక అద్భుతమైన ఆలోచనతో వాళ్ళ స్వార్థం కోసం కాదు, ఆయనకేముంది అందరికీ తెలుసు, ప్రధానమంత్రికి తెలుసు, రత్నం గారు, తమ్మయ్య నాయుడు ఆయన ఆర్కిటెక్ట్ గా ఆయన దీంట్లో చెన్నైలో ఆయన ఈజ్ ఆల్సో వెల్ నోటెడ్ పర్సన్. కానీ ఎందుకు చేస్తున్నారు ఈ సభని? ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ కోసం కాదు, మనందరం కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం. ఒక మామిడి చెట్టు నాటుతావు, 20 ఏళ్ళ తర్వాత మామిడికాయ ఇస్తుంది, నీ కొడుకు మనోడికి ఇస్తుంది.
అలాగా ఈ యొక్క కేబీ సేన అనే సేనని ఈ రోజు మొదలు పెట్టారు. ఒక మంచి ఉద్దేశంతో నిస్వార్థంగా మనమందరూ సంఘటితంగా ఉంటే రాబో రోజుల్లో నెక్స్ట్ జనరేషన్ బలంగా ఉంటుంది. మనం ఏదైతే సాధించుకోలేమో, ఎందుకంటే రాజ్యాధికారంలో మనం అడుగు పెడితే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో మాకు ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఇటువంటి రాజ్యాధికారాన్ని 40 ఏళ్ళుగా అనుభవిస్తున్న వాళ్ళు ఎంత ఎదుగుతారు. మనం రాబో రోజుల్లో ఎదగాలంటే మనం ఈ రోజు త్యాగం చేస్తే నెక్స్ట్ జనరేషన్ వృద్ధి చెందుతుంది, పైకి వస్తేనే. ఒకే ఒక ఉన్నతమైన ఆశయంతో ఈ రోజు ఈ వయసులో కూడా ఆయన తెల్లవారుజామున 5 గంటల వరకు షూటింగ్ లో ఉండి పొద్దున్నే మళ్ళీ 9 గంటలకి వచ్చి మాకు ఫోన్ చేశారు. తమ్మాయి నాయుడు గారు మాత్రం కోపంగా ఉన్నారు. ఏంటిది నాయుడు గారు, దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద గ్రేట్ ఫ్యూచర్. డోంట్ వరీ. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఈ రోజు పెట్టిన ఈ సభ ఏ ఉద్దేశంతో పెట్టారో, ఏ మంచితనంతో పెట్టారో, ఏమి సాధించాలని పెట్టారో, నెక్స్ట్ జనరేషన్ కి ఏమి ఇవ్వాలని పెట్టారో, ఒక మంచి అద్భుతమైన వ్యక్తి, అందరికీ గౌరవింపదగ్గ వ్యక్తి ఏం రత్నం గారి ఆలోచనలో పుట్టిన ఈ కేబీ సేన రాబో రోజుల్లో శాసించే స్థాయికి వెళ్తుందని ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా గౌరవనీయులు మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు పిలవంగానే ఎంతో అమూల్యమైన కాలాన్ని ఇచ్చించి ఇక్కడికి వచ్చినందుకు ముందు మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. హరిప్రసాద్ గారు నాకు జనసేన ఎలక్షన్ అప్పుడు తిరుపతికి వెళ్ళాను ప్రచారానికి. అక్కడ పరిచయం. అక్కడి నుంచి డైలీ మాట్లాడుతుంటాం. తెలియదు కొంతమంది ఎందుకు పరిచయం అవుతారు, ఎలా పరిచయం అవుతారు, అతను ఆప్తుల్లాగా మారుతారు. అలాగే హరిప్రసాద్ గారు వెల్ విషర్, అభిమాని, డాక్టర్, జనసేన జిల్లా ప్రెసిడెంట్. వారు ఆయన పిలవక్కర్లేదు, సొంత అనుభవం పిలిచారు. రాగానే సంతోషం. అలాగే కొండ నరేంద్ర గారు నాకు హరిప్రసాద్ గారి పరిచయం చేశారు. చాలా మంచి వ్యక్తి. మన కులం, అమెరికాలో ఉన్నారు. ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చారు. ఆయన కూడా మీడియాకు రావాలని తపన ఉంది. సో ముందు మీడియా ద్వారా సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశం. తమ్మాయి నాయుడు గారు నాకు ఎలా పరిచయం చాలాసార్లు చెప్పాను. జనసేన పార్టీ ఇక్కడ మద్రాసులో పెట్టాలనే ఉద్దేశంతో నాకు ఫోన్ చేశారు ఎలక్షన్ ముందు. ఇక్కడ ఎలక్షన్ లేదు కదా, ఎందుకు పెట్టాలని అడిగాను. చాలామంది తెలుగు వాళ్ళు, సెటిలర్స్, భవన నిర్మాణ కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళ బంధువులందరూ ఆంధ్రాలో ఉన్నారు. మనం కనుక ఇక్కడ పార్టీ పెట్టి అందరినీ మీటింగ్ చేసి ఒకటి చేస్తే అక్కడ ఆంధ్రాలో మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పారు. అలాగే ఇక్కడ ప్రారంభించాం. దానివల్ల నిజంగానే చాలామంది జనసేన పార్టీ, గులిశెట్టి శ్రీనివాస్ గారు, గులిశెట్టి సత్య గారు, డాక్టర్ గారు అందరూ వచ్చారు. రావడం, మాట్లాడటం. అప్పుడు 24 సీట్లే తీసుకున్నారని ఒక చాలా డిసప్పాయింట్గా ఉన్నది. మీటింగ్ చాలా హెల్ప్ అయింది. ఆ రోజు కూడా ఏం చెప్పానంటే, నేను ఎప్పుడు మాట్లాడాను మీటింగ్లో. నేను సినిమాలో ఉన్నాను, పనిచేస్తున్నాను, వెనకాలే ఉంటాను. 2 సీట్లతో మొదలైన బీజేపీ ఇవాళ దేశాన్ని పరిపాలిస్తుంది. సో తక్కువ మంది ఫీల్ అవుతూ మనం రేపు పొద్దున ఖచ్చితంగా రాజ్యాధికారం చేయొచ్చు, గెలవచ్చు అని చెప్పాను. ఈరోజు కూడా నాకు అదే జ్ఞాపకం వచ్చింది. ఈరోజు చాలా తక్కువ మంది, నేను చాలా ఫీల్ అయిన పొద్దున. ఎందుకంటే మన పిల్లగానే మా మినిస్టర్ గారు వచ్చారు, ఇంత గ్యాదరింగ్ లేదు, నేను బిజీగా ఉన్నాను, షూటింగ్లో ఉన్నాను, కొంచెం టైం తీసుకొని పెట్టుండొచ్చు అని చెప్పి అన్నాను. సరే ఎలా పెట్టాం కదా అని. కానీ డాక్టర్ గారు చెప్పినట్టు నా ఉద్దేశం చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే 500 సంవత్సరాల ముందు వచ్చి సెటిల్ అయిన మన తెలుగు వాళ్ళు, మన జాతి చాలా మంది వేరే నాయకరని, తర్వాత బలిజ అని, గౌర అని వేరే పేర్లతో స్లాటెడ్గా చాలా దగ్గర ఉన్నారు. ఇంత పెద్ద సమూహం విడిగా అందరినీ ఒకటి చేద్దాం, మన బలం చూపిద్దాం అని నా ఉద్దేశం. యాక్చువల్ అదే
విడివిడిగా ఉన్నాయి. వీళ్ళు మనవాళ్ళు ఏంటంటే ఈ సంఘం వేరు ఆ సంఘం వేరు, ఇది కూడా వన్ ఆఫ్ ది సంఘం అనుకుంటున్నారు. కాదు, ఇది అందరూ మనందరం ఒకటే అనేది డెఫినెట్గా ముందుగా అనుకున్నట్టు చేస్తుంది. వాళ్ళు బలంగా తీసుకురావాలని కొంచెం కష్టం కూడా కాదు, చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ కోయంబత్తూరుకి వెళ్తాం, సేలం వెళ్తాం, మధుర వెళ్తాం, అన్ని చోట్ల అందరినీ గ్యాదర్ చేస్తాం. అందరినీ ఇంతకుముందే చేయాల్సింది, బిజీగా ఉన్నాం. ఇప్పుడు కరెక్ట్ సమయం వచ్చింది. ఏదైనా సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా నేను మన సమూహాన్ని నేను ఇక్కడికి వెళ్ళాను, వేలూరు టెంపుల్కి వెళ్ళాను, స్వామీజీని కలిశాను. ఆయన కూడా మనవారే. ఆయన చాలాసేపు నాకు డిస్కస్ చేశారు, 1 hour పైన మాట్లాడారు. ఎవరెవరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పేసి అడిగారు. సో చాలా మంది లోపల ఉంది, బయటికి రారు, కానీ వాళ్ళు బయటికి తీసుకురావాలి. తర్వాత ఎవరెవరు మీరు ఉండండి, మీ వెనకాల ఉంటా ఉంటారు, ఎక్కడ పనులు ఉంటాయి. సో అందరినీ ఒక దాటిని నడిపించాలనే ఉద్దేశంతో త్వరలోనే గ్రాండ్గా చేస్తాం. నేను మొన్న వేలూరుకి పిలవగానే మన కమ్యూనిటీ మీటింగ్ అని వెళ్ళాను. నేను అక్కడ ప్రభుని చూశాను. ప్రభుని చూసి చాలా బాగా మాట్లాడాడు. కానీ మేము ఆల్రెడీ కేపీసీఆర్ని ఆల్రెడీ కన్నయ్య గారు చేశారు. రాగానే కన్నయ్య గారు ఆపుదాం, గవర బలిజ కాపు అనేది తమిళనాడులో అంత తెలియదు. ఒకవేళ మెడ్రాస్ సిటీ వరకు సెటిలర్స్ ఉన్నారు కూడా తెలుసు, కానీ అది కేపీసీఆర్ అనేది మంది కాదు అనుకుంటారు. అందుకని అందరూ కలిసి ఉండాలంటే గవర బలిజ కాపు అని పెడదాం, జీబీకే అని పెడదాం. అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయింది, కానీ నెక్స్ట్ దాన్ని ఎక్స్టెండ్ చేద్దాం, ముందు స్టార్ట్ చేద్దాం అని చేసాం. సో మొత్తం అందరినీ ఒక స్లాటెడ్ చేసి చాలా గొప్పగా తీసుకెళ్ళాలనే ఉద్దేశం. సో మీరు అందరూ ఈరోజు వచ్చినందుకు చాలా సంతోషం. ఇక మీదట మీరు వెళ్ళి అందరికీ చెప్పి అన్నట్టు ఒకరు నరేంద్ర గారు చెప్పారు, ఒక్కొక్కరితో ఇంకోటి స్ప్రెడ్ అవుతుంది, అడుగుతారు, చేస్తారు. కానీ మనలో ఉండేది ఇవాళ ప్రభు ఏం చెప్పారంటే, నేను కూడా యూనిటీ లేదు అనేవాడిని. ముందు యూనిటీ లేదు అనొద్దు, అందం ఒకటే అని మాట్లాడుతున్నారు. నిజంగానే అది తీసుకురావాలని నాకు ఉద్దేశం, సంతోషం. ఎందుకంటే ఒక సామెత తెలుగులో, మనల్ని మనం గౌరవించుకోవడం, మనల్ని ఎవరికైనా ఒకరు బాగుంటే అలా అంటారు. మిగతా వాళ్ళలో ఆ సపోర్ట్ ఉంది మెయిన్గా. ఎందుకంటే ఎడ్యుకేషన్, మెడికల్, తర్వాత స్టూడెంట్ హెల్ప్ చేయడం, ఇది ట్రస్ట్, దీని ఉద్దేశం మెయిన్గా అది కూడా ఉంది. సో మన వాళ్ళు పైకి వస్తే ఫ్యూచర్లో. తర్వాత చాలా మీటింగ్లో చెప్పాను, మన కమ్యూనిటీ అంటే ఎల్డర్స్, తర్వాత వయసు అయిన వాళ్ళు, వాళ్ళకే తెలుసు. మీ పిల్లలు కూడా తీసుకురండి, మన నెక్స్ట్ జనరేషన్కి మనకు తెలియాలి, మన కులం గొప్పతనం తెలియాలి. వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా తెలుస్తుంది, వాళ్ళే కదా ఫ్యూచర్ ఇండియా అని చెప్తూ ఉంటాను. అందుకని యంగ్స్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలి ఎక్కువగా ఇందులో. నేను కాపు సేవా సమితికి చైర్మన్ చెన్నైలో. అప్పటి వరకు నేను ఏ కులం ఎవరికి తెలియదు. అప్పుడే ఫస్ట్ టైం మన కాపు అని అందరికీ తెలిసింది. సో ఎందుకంటే పనిచేస్తూ వెళ్తాను. ఇప్పుడు నేను ఇన్ని సినిమాలు చేశాను, ఇప్పుడు కేవలం మన కులం కోసం కన్నడం కట్టుకున్నాను. గట్టిగా ప్రయత్నిస్తాను, గట్టిగా అందరినీ ఒకటి చేస్తాను ఖచ్చితంగా. సో చాలా లేట్ అయింది, ఇంకా చాలాసార్లు కలుస్తూ చాలా మీటింగ్ మాట్లాడతాం. జై హింద్. ముందుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, నేను 25-30 yearsగా ట్రావెల్ చేస్తున్నాను. పొలిటీషియన్గా కాకుండా ఆయనకి ప్రజాసేవ చేయాలని ఇంటెన్షన్ చాలా ఎక్కువ ఉంది. సరే ఎవరికైనా చిన్న ఇది జరిగినా, ఒక చెట్టు కొమ్మ కొట్టినా కూడా ఒప్పుకోవాలి. సో ఎంటైర్ ఫ్యామిలీలోనే పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా. సో ఆయనతో కలిసి ట్రావెల్ చేశాను కాబట్టి, సో ఆయనతోటి నేను మీటింగ్స్లో అట్లా కూడా ఉన్నాను. నాతోటి ఇప్పుడు ఏం మాట్లాడుతుందో చెప్పారు. సో ఇవాళకి సంతోషం ఏంటంటే ఆయన ఎగ్జాంపుల్, ఈ రోజు మీటింగ్ కూడా ఆయన ఎగ్జాంపుల్. 2 చోట్ల ఓడిపోయినా గట్టిగా నిలబడి 100% స్ట్రైక్ రేట్తో గెలిచి చూపించారు. సో అలాగే మళ్ళీ అంటే మనం ఈరోజు నాకు తెలియదు, కమ్యూనికేట్ చేశారు అనుకున్నాను, చేసి ఉండొచ్చు, పనులు ఉండొచ్చు, పనున్నా కూడా జరిగినట్టు వెనకాల చేస్తారు. ఇంక నెక్స్ట్ కలిసేటప్పటికి, నెక్స్ట్ మీటింగ్స్కి వచ్చేలాగే చాలా పెద్ద రేంజ్లో అరేంజ్ చేస్తాం. సో జై హింద్, జై భారత్. ఎక్కువ టైం తీసుకోనండి, జస్ట్ 1 minute. ఈ శుభ సందర్భంలో ఈ కేవీ సేన స్టార్ట్ చేయడం జరిగింది. తమ్మయ్యనాయుడు గారు మాట్లాడేటప్పుడు కార్పస్ ఫండ్గా ఒక 50 లక్షలు ఉంటే బాగుంటుంది, ఆఫీసు నడపడానికి బాగుంటుంది అని అన్నారు. అదొకటి.
అదొకటే కాకుండా మన తెలుగు వారిలో అవసరం ఉన్న వాళ్లకు సహాయం చేయాల్సిన బాధ్యత కూడా కేబీసీని తీసుకుంటే బాగుంటుంది. ఒక కులపరంగానే కాదు, మన తెలుగువారిలో ఇక్కడ ఉన్న ఎంతోమంది అవసరం ఉన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగా సహాయం చేస్తే బాగుంటుంది. కాబట్టి ఫస్ట్ కార్పస్ ఫండ్ పరంగా 50 లక్షలు అని అన్నారు. దాంట్లో 10వ వంతు నేను ఇస్తాను, ఒక 5 లక్షలు నేను ఇస్తాను. తర్వాత పిల్లలకు సమాజంలో ఉన్న వారికి సహాయం చేయాలంటే 50 లక్షలు సరిపోదు. కాబట్టి దానికి 5 కోట్లుగా టార్గెట్ పెట్టుకోండి ఒక కార్పస్ ఫండ్. మీరు 4,95,00,000 వచ్చినప్పుడు చెప్పండి, నేను మళ్ళీ 5 లక్షలు ఇస్తాను. నమస్తే. నమస్తే.